హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగుంటో. నేను మీ సందీప్. నేను ఇవాళ మీ ముందుకు రావడానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది ఫ్రెండ్స్. అది ఏంటంటే మన 10th ఫ్రెండ్స్, 10th ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ ఒక బంపర్ ఆఫర్ అనమాట. అండ్ మనకి జీడిఎస్ పోస్టల్ నుంచి మనకైతే బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి నిన్ననే మనకైతే నోటిఫికేషన్ ఇచ్చారనమాట. అండ్ ఇవాళ నేను మార్నింగ్ చూశాను, అది మీ అందరికీ తెలియాలని మీ ముందుకైతే ఇలా వచ్చేసాను ఫ్రెండ్స్. అండ్ అసలు ఈ జాబ్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ నుంచి ఇది ఒక మనకైతే ఈ జాబ్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి 30,000 పోస్టులు అనేది మనకైతే పడడం జరిగింది, వేకెన్సీస్. అండ్ ఇది వచ్చేసి 23 డివిజన్స్కి, అంటే 23 స్టేట్స్కి అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ దీన్ని ఎలా అప్లై చేయాలంటే మనకైతే దీనికైతే ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మన డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ మీరు అక్కడ లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఆ లింక్ నుంచి మీకైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది, మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలా అప్లై చేయాలి అనేసి మీకు డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేసేయండి, దాని మీద కూడా ఒక వీడియో చేసేద్దాం. అండ్ దీనికి ఎవరెవరు అర్హులు అంటే 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఏజ్ లిమిట్ ఏంటంటే 18 to 40 years ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 18 to 40 years ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి 18+ ఉంటే దీన్ని మంచిగా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీన్ని అయితే మనం కొట్టుకోవచ్చు. ఇదైతే చాలా పెద్ద ఆపర్చునిటీ, దీన్ని ఎవ్వరు మిస్ చేసుకోకండి. మనకి ఖాళీగా ఉండే బదులు ఇట్లాంటి జాబ్స్ అప్లై చేసుకుంటే మనకి దీంట్లో 20,000 దాకా శాలరీ వస్తుంది అనమాట. అండ్ దీంట్లో డ్యూటీ వచ్చేసి మనకి జస్ట్ 4 hours డ్యూటీ ఉంటుంది. అండ్ మనకి ఏ పని ఉండదు, నార్మల్గా చిన్న పనులు ఉంటాయి ఆఫీస్లో, అవి మీరు చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. అండ్ మనకైతే 20,000 శాలరీ వస్తుంది. అండ్ 4 hours డ్యూటీ. మనం రోజంతా కష్టపడి సంపాదించినా మనకైతే నెలకి 18,000 రావాలంటే చాలా కష్టం. 10,000 వస్తాయి బయట పని చేస్తే. దీంట్లో ఏ వర్క్ లేకుండా మీరైతే 4 గంటలు జస్ట్ కూర్చొని వచ్చేసి మనకైతే 20,000 శాలరీ అనేది వస్తుంది. మీరు దీన్ని అప్లై చేసుకోండి. ఇట్లాంటి ఆపర్చునిటీ మీరు ఎవ్వరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. అండ్ దీని లింక్ అయితే నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీన్ని మీరు క్లిక్ చేసి ఆ డిస్క్రిప్షన్లో పోయి మీరు క్లిక్ చేస్తే మీకైతే డైరెక్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ నిన్ననే రిలీజ్ అయింది. అండ్ వచ్చేసి 15th నుంచి మనమైతే జాబ్ 15th నుంచి నెక్స్ట్ మంత్ October 5 వరకు అయితే మనకైతే ఈ ఛాన్స్ అయితే ఉంది. 1 month మనకైతే టైం అనేది ఇచ్చారు. ఇంకేంటంటే మనకైతే అసలు దీంట్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి పోస్టులు అంటే మనకైతే బీపీఎం అండ్ ఏబిపిఎం అనే 2 కేటగిరీస్ ఉంటాయి. అసలు బీపీఎం అంటే ఏంటి అండ్ ఏబిపిఎం అంటే ఏంటి? అసలు బీపీఎం అంటే ఏంటంటే బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ ఏబిపిఎం అంటే అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ అనమాట. బీపీఎం కింద అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళు లెటర్లు ఇవ్వడానికి. అండ్ బీపీఎం వచ్చేసి ఏంటంటే ఆఫీస్లో కూర్చొని ఇంకా మనీ అట్లాంటివి ఇవ్వడానికి అయితే ఉంది అనమాట. అండ్ ఏబిపిఎం వచ్చేసి లెటర్లు అవి ఇవి పంచడానికి ఏబిపిఎం అనమాట. అండ్ అదేవిధంగా ఇంకేంటంటే దీంట్లో మనకైతే చాలా పెద్ద లైఫ్ ఉంది. అండ్ ఇక్కడితో ఆగిపోదు, దీని తర్వాత మనకైతే 3 years ఆఫ్ డ్యూటీ అయిపోతే మనకైతే దీంట్లో ప్రమోషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రమోషన్ ఎలా అంటే మనకు ఆ ప్రమోషన్స్కి మనం ఎంటీఎస్కి మనం రాసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఎస్ఓకి వెళ్ళాలంటే దానికి కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ లెవెల్లో మనమైతే నెక్స్ట్ దీనికి ఇప్పుడు 18,000 శాలరీ అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ మనకి దీని తర్వాత మనకి ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ రాస్తే మనం దాంట్లో క్వాలిఫై అయితే మనకైతే నెక్స్ట్ అయితే 35,000 to 40,000 శాలరీ అనేది రావడం జరుగుతుంది. దీని మీద ఒక స్పెషల్ దీన్ని ఏమంటారు, స్పెషల్ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టేసి మీరు దీన్ని అప్లై చేసుకోండి. అండ్ ఏ స్టేట్లో పెడితే మీకైతే వస్తుంది, అంటే ఎన్ని మార్క్స్ ఉంటే మనమైతే క్వాలిఫై అవుతాం అనేసి మీకైతే డౌట్ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా 20 బ్యాచ్ అండ్ 21 బ్యాచ్ అందరికీ 10/10 ఉన్నాయి. వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకైతే సింపుల్గా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ దాని ముందు 19 బ్యాచ్ వాళ్ళకు కూడా ఎలా అప్లై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ బ్యాచెస్ ఎలా అప్లై చేసుకోవాలి అనేసి మీకు డౌట్ ఉండొచ్చు. అది ఏ స్టేట్లో పెడితే వస్తుంది అనేసి మీకు ఒకవేళ డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేసేయండి. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి 600 మార్క్స్ ఉంటే చాలు, నేను ఎలా వస్తుందో మీకైతే నేను చెప్తాను. 600 అంటున్నా, అది 400 440 అట్లా ఉన్నా మీకైతే మీకు
వచ్చేలా నేనైతే చూస్తాను. ఎక్కడ ఏ స్టేట్లో పెడితే వస్తుందో నేనైతే మీకు చెప్తాను. ఆ స్టేట్లో మీరు పెడితే మీకు రాకుంటే దాని తర్వాత నాకు చెప్పండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా దీనికి మీకు చెప్తాను ఎక్కడ పెట్టాలి అనేసి. నాకైతే కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. 49% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. దాంట్లో 50% సంథింగ్ 51% మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. అండ్ ఇంకేంటంటే దీంట్లో వచ్చేసి మనకైతే దీని శాలరీ గురించి నేనైతే మీకు పెడతాను, చూసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ మన శాలరీ బేసిస్ అది అన్నీ చూపిస్తాను అండ్ చూడండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో అక్కడ రోజు కొత్త జాబ్స్ ఏవైతే పడుతున్నాయో దాని నోటిఫికేషన్స్ అయితే నేను అక్కడ పెడతాను. అక్కడ నుంచి మీరైతే రోజు చూసుకోవచ్చు, డైలీ అనమాట. డైలీ ఆ నోటిఫికేషన్ మనం నార్మల్గా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే చాలు. మీరు నెక్స్ట్ నుంచి మనకి 10th బేసిస్ జాబ్స్ ఆల్మోస్ట్ ఈ 10th క్వాలిఫై అయిన వాళ్ళు అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ నేనైతే పెడతాను ఎలా ఏంది అనేసి, వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు. అండ్ 20+ శాలరీ ఉన్నది నేనైతే మన ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ మధ్యన నేను స్టార్ట్ చేశాను. అండ్ దాంట్లో జస్ట్ 2 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఆ టెలిగ్రామ్ ఛానల్ పేరు వచ్చేసి తెలుగు మెంటర్ అని కొట్టండి, మనకైతే టెలిగ్రామ్ ఛానల్ వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకైతే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.